దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ. భారత్ మాతాకి ఎందుకనాలంటే మన తర్వాత తరం వాళ్ళకి తెలుగు భాషతో పాటు ఈ దేశంలో పుట్టినందుకు, ఈ పవిత్ర దేశంలో పుట్టినందుకు, ఈ కర్మభూమి, జన్మభూమి, ధన్యభూమిలో పుట్టి మన జన్మల్ని సార్థకం చేసుకుంటున్న నేపథ్యంలో ఈ మూడు నినాదాలు మన తదుపరి తర్వాత తరం వాళ్ళకి నేర్పించాలి. జై శ్రీరామ ఎందుకనాలంటే కేవలం ఈ దేశంలో పుట్టడం వల్ల కాదు మిత్రులారా. జీవితం అంటే సుఖంగా బతకడం కాదు, కంఫర్టబుల్గా బతకడం కాదు, లగ్జరీగా బతకడం కాదు, ధర్మంగా బతకటం అని ప్రపంచానికి చూపించిన, చాటి చెప్పిన మహాత్ముడు, మహానుభావుడు, దైవము శ్రీరామచంద్రుడు. అందుకనాలి ఏమని? జై శ్రీరామ్. రెండవది జై శ్రీకృష్ణ. చాలామంది బీజేపీ అనగానే, హిందూయిజం అనగానే, ఆధ్యాత్మికత అనగానే జై శ్రీరామతో ఆపేస్తున్నారు మిత్రులారా. శ్రీకృష్ణుడు ఏం పాపం చేసుకున్నాడు? అసలు నేర్పించవలసిన జీవిత పాఠం, ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం మిగతా ప్రపంచానికి ఎలా బతకాలో, మనిషి ఉత్తమ జీవన విధాన మార్గాన్ని ఎలా నిర్దేశించాలో ఒక గొప్ప పాఠం ద్వారా చెప్పాడు. ఆ పాఠం పేరే భగవద్గీత. భగవద్గీతకి జన్మనిచ్చిన దేశం భారతదేశం. ఆ భగవద్గీత పాఠాన్ని ప్రపంచానికి బోధించిందాక స్వామివారు చెప్పినట్టు విశ్వగురువు కృష్ణం వందే జగద్గురుం. ఆ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ పరమాత్ముడు పుట్టిన భూమి, ఆ టీచర్ పుట్టిన భూమి కాబట్టి అందరూ మన బిడ్డలకి నేర్పిద్దాం. ఏమని? జై శ్రీకృష్ణ. మూడవ నినాదం భారత్ మాతాకి. గట్టిగానండి. తన జన్మ సార్థకత ఏమిటి అంటే, శరీరం అంటే, మన జన్మ అంటే దేహం కోసం కాదు, సంస్కృతి కోసం, దేశం కోసం అని తను పుట్టిన నాటి నుంచి అనుకుంటూ, అవసరాల కోసం పార్టీలు మారకుండా, ఒక సందర్భంలో అయితే తుపాకీ గుళ్ళకి తను నెక్స్ట్ డే ఉండడు అని చుట్టూతా ప్రపంచం అంతా అనుకున్నా, దేవుడు ఎందుకో ఉంచాడు, నువ్వు చేయాల్సిన చాలా ఉంది అన్న, అప్పుడే నేను తీసుకెళ్ళిపోతే ఎలా అని. అలా ప్రాణత్యాగం చేయటానికైనా వెనుకాడని, కేవలం దేశభక్తి, మీ జీవితంలో మీకు నచ్చిన 3 పదాలు చెప్పండి అంటే దేశం 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 అనగలిగిన మహాత్ముడు రూపొందించిన కార్యక్రమే ఇవాళ సంక్రాంతి సమ్మేళనం, తెలుగు సంగమం. ఆ మహాత్ముడు పేరే మురళీధరరావు గారు. వ్యక్తిగతంగా చేస్తే అది ఒక లెవెల్లో ఉంటుంది మిత్రులారా. మనమందరం కోరుకుందాం మంచి మనసులతో. ఇప్పుడే స్వామీజీ వారు కూడా ఆహ్వానించారు. వారి పట్ల, విశ్వంజీ గారి పట్ల మాకు విశేషమైన అభిమానం ఉంది మిత్రులారా. ఆ ప్రత్యేకమైన అభిమానానికి, భక్తికి కారణం ఏమిటంటే, స్వామీజీలు మనకేదో వెనకటికి ఒక సామెత ఉంది, నేను హార్లిక్స్ తాగను తింటాను లాగా స్వామీజీలు తీసుకుంటారు, ఇవ్వరు అనేది కూడా ఉంది. కానీ పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని ఒక్కొక్కరిని పాయింట్అవుట్ చేస్తాడు ఆయన. నువ్వు నాయన ధర్మ మార్గంలో నువ్వు ఇలాగే కొనసాగు, నీతో ధర్మం ఉంటుంది, నిన్ను చూస్తే ధర్మాన్ని చూసినట్టే అని ఆయన ఆశీర్వదించారు. ఆ మహానుభావుడు ఎవరో తెలుసా? జేడి లక్ష్మీనారాయణ. కొట్టండి ఒకసారి.